ఓం శాంతి. నేపాల్లో పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఆమె ఒక భవనంలో 7వ అంతస్తులో ఉన్నారు. ఆ సమయంలో అందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. అంత పెద్ద ప్రమాదంలో నడవడానికి కూడా ఎవరో ఒకరి సహాయం అవసరమయ్యే మరియు వీల్ చైర్పై ఉండే ఒక వృద్ధ దంపతులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వీల్ చైర్ను వదిలేసి మెట్లు ఒక్కొక్కటిగా దూకుతూ యువకుల కంటే వేగంగా కిందకు పరిగెత్తారు. దీనిని బట్టి శారీరక బలహీనత అనేది శరీరంలో లేదని, అది మన మనసులోనే ఉంటుందని అర్థమవుతుంది. మనం గట్టిగా నిశ్చయించుకుంటే మన ఉపచేతన మనసులో ఉండే అపారమైన శక్తితో అసాధ్యమైనది కూడా సుసాధ్యం చేసుకోవచ్చు. మనలోని బలహీనమైన ఆలోచనలే మనలను బలహీనులుగా మారుస్తాయి. మన ఆలోచనలు శక్తివంతంగా ఉంటే మన మనసు కూడా శక్తివంతంగా మారి మనం అనుకున్నది సాధించవచ్చు. అచ్చా.